నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్. గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుకు గోవర్ధన్ గౌడ్ గారికి గోరింటాల గౌడ్ కులస్తులు అధ్యక్షులు కిష్టా గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. గౌడ కులస్తులు మాట్లాడుతూ చిదుకు గోవర్ధన్ గౌడ్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. గౌడ కులస్తులకు ఇప్పటి వరకు గుర్తింపు లేదని, గోవర్ధన్ గౌడ్ ఎన్నికైన తర్వాత గౌడ కులస్తులకు ఎనలేని సేవ చేస్తున్నారని, ప్రభుత్వం తరపున కాకుండా తన సొంత డబ్బులు వెచ్చించి గౌడ కులస్తులను ఆర్థికంగా ఆదుకుంటున్నారని, అలాగే నిరుపేదలను కూడా ఆదుకుంటున్నారని, ఇదే విధంగా ప్రతి కుటుంబం బాగు కోసం పాటుపడాలని, ఎల్లవేళలా గోవర్ధన్ గౌడ్ వెంట ఉండి గౌడ సంఘం అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఇటు కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, సుభాష్ గౌడ్, బాలరాజు గౌడ్, బాబు గౌడ్, తిరుపతి రెడ్డి, వంగల రవీందర్, కొండ రమేష్, బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి, రాయల్ గౌడ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గోరంటాల గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి 2 నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బొప్పాపూర్ గ్రామానికి చెందినటువంటి గోవర్ధన్ గౌడ్ అన్నగారు మరి అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గోరంటాల గౌడ సంఘం పెద్ద మనుషులు మరియు సంఘం అంతా కలిసి, యువకులు అందరూ కూడా కలిసి ఈ గోరంటాల గ్రామానికి అన్నగారిని ఆహ్వానించి సన్మానించడం జరిగింది, ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. మరి అందుకు ముందుగా గోరంటాల గౌడ సంఘం పెద్దలకు, యువకులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు మన గౌడ సంఘానికి అంతా చెప్పుకోదగిన గుర్తింపు లేకుండే ఇవాళ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత రెండు మాసాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇవాళ మన గౌడ్స్ అంటే ఒక గుర్తింపు, గౌడ్స్ అంటే ఇలా ప్రతి కులం కూడా ఆలోచించుకునే పరిస్థితి, గౌడ్స్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. అది కేవలం అన్నగారు ఏమంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గౌడ్స్లో ఉన్నటువంటి నిరుపేదలను ఏ రకంగా మనం వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి, అలాగే మన గౌడ్స్ ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులను ఏ రకంగా ముందు తీసుకుపోవాలనేటువంటి విషయం మీద ప్రతిరోజు కూడా దాదాపు 4 రోజుల పాటు మొన్నటి వరకు మన జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆఫీసులో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే గంభీరావుపేట మండలంలో కూడా గౌడ సంక్షేమ సంఘం ఎన్నికలు, లేదంటే మనందరం కూడా కలిసి మరి అధ్యక్షుని ఎన్నిక,